వావ్ వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి సమస్యలకి ఆన్సర్స్ తెలియజేయడానికి, లీగల్ అవేర్నెస్ని పెంపొందించడానికి మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఎం వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు కామెంట్ సెక్షన్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని కొన్ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. అందులో మొదటి ప్రశ్న, నా భార్య 2 years నుంచి వదిలిపెట్టిపోయారు, కానీ నాకు నా పిల్లలు కావాలి. భర్త ఉండగానే వేరే పర్సన్తో ఉంటుంది మేడం, ఏం చేయాలి? ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది. ఇంకోటి, ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యల్లోని వివాహ వ్యవస్థ పతనమైపోవడము, కుటుంబాలు విచ్ఛిన్నమవడము ప్రధాన అంశాలు. అయితే ఈ వివాహ వ్యవస్థ పతనం అవడము, ఈ కుటుంబ వ్యవస్థ అవడం వలన భార్యాభర్తలు అనేక సమస్యలకు, అనేక బాధలకు లోను కావడమే కాకుండా వారికి పుట్టినటువంటి పిల్లలు నిజం చెప్పాలంటే చాలా కష్టాలని, చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది భార్య వలన తప్పిదం జరిగినా లేదా భర్త వలన తప్పిదం జరిగినా ఒకరికొకరు అర్థం చేసుకొని వారికి పుట్టినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారు ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మరి జీవితంలో కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళితే మరి భావి భారత పౌరులైనటువంటి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం తరచుగా అడ్వకేట్స్ ఆఫీసెస్లో కానివ్వండి లేదా కోర్టులో కానివ్వండి మనం చూస్తున్నటువంటి సమస్యల్లో పిల్లలు ఎవరికి చెందాలి, భార్యాభర్తల మధ్యన వివాదాలు తలెత్తినప్పుడు, వారు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఆ పిల్లలు ఎవరికి చెందాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఈరోజు మరి ఫ్యామిలీ కోర్ట్స్లోని మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పిల్లలు ఈ భార్యాభర్తల మధ్యన గొడవల్లోని, ఈ కేసుల మధ్యన ఎంత నలిగిపోతూ ఉంటారంటే వారు ఎవరి దగ్గర ఉంటే శ్రేయస్కరమో వారికే పిల్లల్ని ఇవ్వాలి అనేటటువంటిది, వారికే పిల్లలు చెందుతారు అనేటటువంటిది చట్టం చెప్పేటటువంటి విషయం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ది ప్రైమరీ కన్సర్న్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, అంతేకాని కోర్టు మెట్లెక్కిన తర్వాత తండ్రిగా నాకే హక్కు ఉంది లేదా తల్లిగా నాకే హక్కు ఉంది బిడ్డలపైన అనేటటువంటి విషయం మాట్లాడడానికి లేదు. ఇది గుర్తుంచుకోవాలి. సాఫీగా సాగుతున్నటువంటి కుటుంబాల్లో పెరిగేటటువంటి పిల్లలపైన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా అధికారం ఉంటుంది. ఎందుకంటే వారికి తల్లి కావాలి, తండ్రి కావాలి. తల్లి తండ్రులు ఇద్దరికీ కూడా పిల్లలు కావాలి. కానీ ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఈ భార్యాభర్తల మధ్యన మరి వైరం వచ్చిన తర్వాత తల్లి వేరైపోయింది, తండ్రి వేరైపోయారు. కనుక ఎవరి పట్ల ఈ పిల్లలకి ప్రేమ ఉంటుంది, ఎవరికి పిల్లల పట్ల అధికారం ఉంటుంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ పిల్లలు అసలు ఎవరి పట్ల ప్రేమ ఉంది అని చెప్పడానికి కూడా చెప్పలేనటువంటి సంశయంలోని వాళ్ళు నిజానికి బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా చట్టపరంగా ఎవరికి అధికారం లేదు. నాకే అధికారం ఉందని తండ్రికి చెప్పడానికి లేదు, తల్లికి నాకే అధికారం ఉందని చెప్పడానికి లేదు. మరి కోర్టు ఎవరికి ఇస్తుంది అంటే పిల్లలు శ్రేయస్సు ఎవరి దగ్గర ఉంటే శ్రేయస్కరంగా ఉంటుందో వారికి మాత్రమే పిల్లల్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చట్టం చెప్తుంది. ది ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ టు బి లుక్డ్ బై ద కోర్ట్ ఇన్ ఏ గార్డియన్షిప్ కేస్ ఆర్ ఇన్ ఏ కస్టడీ కేస్. అది చట్టం చెప్పేటటువంటి విషయం. అయితే ఇక్కడ మరి ప్రైమరీ కన్సర్న్ వెల్ఫేర్ అంటే శ్రేయస్కరం అంటే మరి ఏది శ్రేయస్కరము? చాలామంది, నేను చెప్పాను కదా చాలా ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటాను, చట్టాన్ని పైనుంచి ఇలా చదివేసి కనుక అది అప్లై చేసేసి సో మాకే తీర్పు మా వైపే వచ్చేస్తుంది అని అనడానికి లేదు. లేదా రాకపోతే అసలు చట్టం సరిగ్గా పనిచేయట్లేదు లేదా కోర్టులు సరిగ్గా లేవు అని దూషించడానికి అవకాశం లేదు. ఇక్కడ శ్రేయస్కరము అన్నది ఏ విధంగా నిర్ణయిస్తారు అన్నది చూడాలి. ఇక్కడ కేస్ టు కేస్ అంటే
ప్రతి కేసులోనూ ఒకే జడ్జిమెంట్ రాదు కదండి. ప్రతి కేసులోని తండ్రికే ఇచ్చేస్తారా పిల్లల్ని, లేదా ప్రతి కేసులోని తల్లికే ఇచ్చేస్తారా పిల్లల్ని అని ఆలోచిస్తే కాదు. కొన్ని కేసుల్లో తండ్రికి ఇస్తున్నారు, కొన్ని కేసుల్లో తల్లికి ఇస్తున్నారు. అంటే శ్రేయస్కరము అన్నది ఏ విధంగా కోర్టు ఏది శ్రేయస్కరం అన్నది చూస్తుంది అన్నది ఇక్కడ మనం చూడాలి. శ్రేయస్కరం అంటే పిల్లలకి బాగా డబ్బు ఇవ్వడమా, లేదా శ్రేయస్కరం అంటే బాగా ఆస్తులు ఇవ్వడమా, లేదా శ్రేయస్కరం అంటే బాగా తిండి పెట్టి పెంచడమా, లేదా శ్రేయస్కరం అంటే బాగా చదువు చెప్పించడమా, లేదా శ్రేయస్కరం అంటే వాళ్ళకి విలాసవంతమైనటువంటి జీవితం ఇవ్వడమా? మరి ఇందులో ఏది శ్రేయస్కరంగా తీసుకోవాలి అంటే ఇందులో ఏది కాదు. శ్రేయస్కరం అంటే ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా, అంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఎవరి పెంపకంలో పెరుగుతారో అన్ని హంగులు కలిగి, అంటే తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, మరి చదువుకోవడానికి డబ్బు ఉండాలి. చదువు అన్నది సంస్కారానికి అవసరము, వాళ్ళ జీవితానికి అవసరము, వాళ్ళు బ్రతకడానికి అవసరము. ఇలా అన్ని హంగులు చూసి తల్లి దగ్గర అవకాశం ఉందా, తండ్రి దగ్గర అవకాశం ఉందా అన్నది చూసి, అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా ఎవరి దగ్గర అయితే వారికి కావలసినంతటి ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష లభిస్తుందో వారి దగ్గరే ఒక, అంటే ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు మెంటల్ డెవలప్మెంట్, అంటే శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి ఆరోగ్యకరంగా పెరిగేటటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుందో వారికి మాత్రమే పిల్లల్ని కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని శ్రేయస్కరమైనటువంటి వెల్ఫేర్గా కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి తండ్రి చాలా కోటీశ్వరుడు అనుకుందాం, ఏమండి, ఆయన డబ్బు పెట్టచ్చు, లేదా చదివిచ్చవచ్చు, విమానాల్లో తిప్పచ్చు, కార్లలో తిప్పచ్చు, అన్నీ కావలసినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వచ్చు. కానీ అతను తెల్లవారుజామున 5ంటికి వెళ్ళిపోయి రాత్రి 12ంటికి వచ్చి, లేదా ఒక 2 నెలలు 3 నెలలు ఏ అమెరికానో ఏదో విదేశాలకి వ్యాపారం పని మీద వెళ్ళిపోతారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళు అనేకమైనటువంటి చెడు అలవాట్లకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి సందర్భాల్లో హౌస్ వైఫ్ అయినటువంటి తల్లికి ఇవ్వడం శ్రేయస్కరమా, తండ్రికి ఇవ్వడం శ్రేయస్కరమా ఆలోచించండి. అటువంటి సందర్భాల్లోని తల్లికి ఇచ్చేటటువంటి అవకాశం, అంటే తల్లి ఆ బిడ్డల్ని కనిపెట్టుకొని అన్ని విధాలా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆడకు కావలసినటువంటి డబ్బు తండ్రి దగ్గర ఉంది కాబట్టి తండ్రి ద్వారా ఆ డబ్బును ఇప్పించి ఆ పిల్లలకి ఒక శ్రేయస్కరమైనటువంటి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వారికి ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఇటు తల్లిదండ్రులకి కోర్టు కూడా తీసుకుంటుంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీ కేసులోని, మీరు చెప్పినటువంటి కేసులోని అతని భార్య 2 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటుంది, కానీ నా పిల్లలు నాకు కావాలి అని చెప్పేసి అతను అడిగాడు. ఇతను తప్పకుండా, అయితే ఇందులో ఇంకో పాయింట్ చెప్పారు ఆయన, ఆమె నా భార్య అనేటటువంటి బంధానికి ఇంకా ముగింపు పలకకుండానే, అంటే 3వ వ్యక్తితో డైవర్స్ అన్నది అవ్వకుండానే 3వ వ్యక్తితోని ఆమె జీవితం కాదు, ఇల్లీగల్ రిలేషన్షిప్ అని చెప్పాలి. ఇక్కడ ఇల్లీగల్ రిలేషన్షిప్, అక్రమ సంబంధాన్ని ఆమె కొనసాగిస్తుంది అని అతను చెప్పారు. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఈ కేసులోని అతను గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని ఇన్వోక్ చేసి సెక్షన్ 7 to 12 ఆఫ్ గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ ప్రకారం కస్టడీ, ఆ బిడ్డలు నాకు చెందాలి అని కేసు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ కేసులోని ఇతను చెప్పినటువంటి గ్రౌండ్, ఎందుకు తనకు చెందాలి, ఏ విధంగా బిడ్డలు తన వద్ద ఉంటే ఒక మంచి బిడ్డలుగా పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఎటువంటి వాతావరణాన్ని అతను కలిగించగలుగుతాడు, అదే తల్లి దగ్గర ఉంటే వారు ఏ విధంగా చెడిపోయేటటువంటి అవకాశం ఉంది, ఎటువంటి నష్టం వాళ్ళకి వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వేరే అతనితోని అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నది ఆవిడ అంటే అక్కడ ఆమె క్యారెక్టర్కి సంబంధించింది కాబట్టి, మరి ఆ పిల్లలు ఆ వేరే వ్యక్తి ద్వారా ఎవరైతే ఈమె అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందో అతని వల్ల ఈ పిల్లలకి ఏమన్నా నష్టం కలిగేటటువంటి అవకాశం ఉందా? మనం ఈ మధ్యన తరచుగా చూస్తున్నాం, ఆడవాళ్ళు భర్తతో కాకుండా వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకొని
ఆ వేరే పురుషుడు ఈ పిల్లల్ని చంపేసిన సందర్భాలు చాలా న్యూస్లో మనం చూసాం. కాల్చడం అని, వాతలు పెట్టడం అని, తల్లులే వాళ్ళని చంపేయడం అని. ఎంత దురదృష్టకరమైనటువంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా నోరు లేని పిల్లలు, పాపం వాళ్ళ హక్కుల గురించి పోరాడలేని పసివాళ్ళు నిజానికి ఆ కష్టాలకి, అంటే తల్లిదండ్రులు పెట్టేటటువంటి వాళ్ళ మధ్యన వచ్చేటటువంటి గొడవలకి, వాళ్ళు పెట్టేటువంటి హింసలకి లోనయ్యి తమ అసువుల్ని బాస్తున్నారు, ప్రాణాలని కోల్పోతున్నారు. ఎంత దురదృష్టకరం అండి. మీరు పెద్దవాళ్ళు కొట్లాడుకోండి, మీరు మీ జీవితాన్ని మీకు కావలసినట్టుగా చేసుకోండి, కానీ మీ గొడవల మధ్యన పిల్లల్ని మాత్రం సమిధులుగా మార్చకండి, వాళ్ళ జీవితాలతో ఆడకండి, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయకండి. ఏంటండి ఇంత దారుణం? వాళ్ళకి వాతలు పెట్టడం ఏంటి, వాళ్ళని కొట్టడం ఏంటి, వాళ్ళని చంపి పాతి పెట్టడం ఏంటి అకృత్యాలు? వాళ్ళు నోరు తెరిచి అడగలేరనా? వాళ్ళు కోర్టులకు వచ్చి వాళ్ళ హక్కుల గురించి పోరాడలేరనా? లేదా వాళ్ళకి ఓటు హక్కు లేదనా? ఎందుకండి? తప్పండి, అలా చేయకండి. మీ ఇష్టానుసారంగా మీకు బతికేటటువంటి అవకాశం మీకు ఎలా ఉందో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఇష్టానుకూలంగా బతికేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించండి. తల్లిదండ్రులుగా మీ ప్రేమను పంచకపోయినా కనీసం వాళ్ళకి సమాజంలో బ్రతికేటటువంటి అవకాశాన్నన్నా కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కనుక ఇక్కడ ఈ కేసులోని, మీరు చెప్పినటువంటి కేసులో అతను కోర్టుని, ఫ్యామిలీ కోర్టుని అప్రోచ్ అయ్యి మరి ఆ భార్య ఏ విధంగా చెడు తిరుగుళ్లకు లోనైందో అది ప్రూవ్ చేసుకొని, అక్కడ పెరగడం వల్ల ఆ బిడ్డలకు కలిగేటటువంటి నష్టాన్ని, వాటిల్లేటువంటి నష్టాన్ని గురించి కోర్టుకి వివరించి తప్పకుండా అతను కస్టడీ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి కేసుల్లోని సాధారణంగా కోర్టు కానీ కన్విన్స్ అయితే ఇతని కస్టడీ ఇవ్వడమే కాకుండా ఆ తల్లికి విజిటేషన్ రైట్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక తప్పకుండా ఈ కేసులో మీరు నిజంగా ప్రూవ్ చేయగలిగితే, మీరు చెప్పింది వాస్తవం అయితే ఆమెకు అక్రమ సంబంధం ఉందని, లేదా మీరు ప్రూవ్ చేయగలిగితే అతని వల్ల వీళ్ళకి పిల్లలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలను మీరు ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా మీకు కస్టడీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ మేడం. అయితే రెండో ప్రశ్న మేడం, వీలునామా ఒకసారి రాశాక మళ్ళీ దాన్ని రద్దు చేసి తిరిగి వేరేలా రాసుకోవచ్చా? మంచి ప్రశ్న అమ్మా. చాలా డాక్యుమెంట్స్ అంటే డీడ్స్ ఉంటాయమ్మా. గిఫ్ట్ డీడ్ అని, విల్ డీడ్ అని, వీలునామా అని, ఇలా ఎన్నో రకాల డీడ్స్ మన చట్టం మనకి కల్పించినటువంటి అవకాశాలని చెప్పచ్చు. అయితే మీరు ఈరోజు వీలునామా గురించి అడిగారు. ఇక్కడ వీలునామా అన్నది ఇక్కడ ఎందుకంటే నేను వేరే డీడ్స్ గురించి ఎందుకు మాట్లాడానంటే, ఏ డీడ్ అయినా కానివ్వండి, ఒక సేల్ డీడ్ కానివ్వండి, ఒక గిఫ్ట్ డీడ్ కానివ్వండి, లేదా ఇంకే పార్టిషన్ డీడ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎప్పుడైతే దాన్ని మనం రాసి లిఖించి రిజిస్టర్ చేస్తామో ఆ నిమిషం నుంచి అది అమల్లోకి వస్తుంది. రైట్. కానీ ఒక్క వీలునామా మాత్రము రాయగానే సరిపోదండి. అంటే ఒక ఆస్తిని కానివ్వండి, ఒక ప్రాపర్టీస్ ఏవైనా కానివ్వండి, ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో రాతపూర్వకంగా ఆ వ్యక్తికి చెందేటట్టుగా రాసేటటువంటి డాక్యుమెంట్ని వీలునామా అంటాం. రైట్. అంటే ఉదాహరణకి నాకున్నటువంటి 5 ఎకరాలని నేను మీకు రాయాలంటే, మీకు ఇవ్వాలనుకుంటే, మరి ఆ 5 ఎకరాలు నేను మీకు ఇస్తున్నాను అని రాతపూర్వకంగా రాసేదాన్ని వీలునామా అంటారు. అయితే నేను ఇందా చెప్పాను కదా, ప్రతి డాక్యుమెంట్ కూడా ఎప్పుడు తయారు చేస్తే ఆ నిమిషం నుంచే, రిజిస్టర్ అయిన నిమిషం నుంచే అమల్లోకి వస్తుంది. కానీ వీలునామా అన్నది మాత్రము ఎవరైతే రాస్తారో ఆ వ్యక్తి తదనంతరం అమల్లోకి వస్తుంది. ఓకే. ఇది వ్యాలిడ్ పాయింట్. అంటే ఈ పాయింట్ కానీ తెలిస్తే మరి వీలునామా మరి మళ్ళీ రాయొచ్చా, లేకపోతే మొదట రాసిందే మరి అదేనా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఏమడిగారు ఆవిడ? మేడం, వీలునామా ఒకసారి రాశాక మళ్ళీ దాన్ని రద్దు చేసి తిరిగి వేరేలా రాసుకోవచ్చు. అది సో ఒకసారి రాసిన తర్వాత, అంటే సపోజ్ మనిషి ఎవరైతే ఇచ్చేటటువంటి వారు ఉన్నారో వారు బ్రతికొండంగా రాసేటటువంటిది. అది అమలులోకి ఎప్పుడు వస్తుంది? వారు మరణించిన తర్వాత, వారి తదనంతరము అమలులోకి వస్తుంది. కనుక ఇక్కడ ఒకసారి రాసినటువంటి వీలునామాని ఆ మరణించే లోపల ఎన్ని వీలునామాలన్నా రాసుకోవచ్చు. అందుకనే వీలునామాలో ఉండేటటువంటి అనేక క్లాజెస్లోని
ఇట్ ఈస్ నాట్ ద లాస్ట్ విల్ డీడ్ అని ఉంటుందండి. ఇది చివరి వీలునామా కాదు అన్నది మ్యాండేటరీ పెట్టాలి, అది ఆ కండిషన్ ఉండాలి. అంటే ఏంటి, ఈరోజు నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను నా ఆస్తిని మీకు ఇస్తాను అని చెప్పేసి వీలునామా రాస్తాను. కానీ రేపు మీ యొక్క ప్రవర్తన నా పట్ల బాగాలేనప్పుడు నేను మీకు ఇవ్వద్దని ఇంకొక వీలునామా రాస్తాను. అంటే జూన్ నెలలో రాసినటువంటి వీలునామా 2024లో రాసినటువంటి వీలునామా నేను 2025లోని అదే ఆస్తికి సంబంధించి ఇంకొక వ్యక్తి పేరు మీద రాసేటటువంటి అవకాశం ఉంది. కొన్ని కండిషనల్ వీలునామాలు ఉంటాయి. అంటే ఈ వ్యక్తి, అంటే మీరు నన్ను చాలా బాగా చూసుకుంటే నా ఆస్తిని మొత్తం మీరు అనుభవించేటటువంటి అవకాశం ఉంది, మీకు చెందుతుంది అని వీలునామా 2024 జూన్లో రాశాను. కానీ 2028 కల్లా నేను నా ఒక అభిప్రాయాన్ని మార్చుకొని నా ఆస్తిని అంతా కూడా ఈవిడ బాగా చూస్తే నేను ఈ ఆస్తి ఆమెకు చెందాలి అని చెప్పేసి రాశాను. కానీ ఈమె ఈ 3-4 సంవత్సరాల్లో నన్ను పెట్టినటువంటి హింసలకి అసలు దానికి హద్దే లేదు. కనుక నా అభిప్రాయాన్ని మార్చుకొని ఈ ఆస్తిని నేను ఇంకొకరికి రాస్తున్నాను అని ఇంకొకరికి రాయొచ్చు. కనుక బ్రతికున్నంత కాలము ఎన్ని వీలునామాలన్నా రాయొచ్చు. లాస్ట్ విల్ డీడ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి రాసినటువంటి వ్యక్తి వీలునామా ఏదైతే లాస్ట్ విల్ డీడ్ ఆయన తదనంతరంకి ఆయన మరణించే సమయానికి ఏ వీలునామా ఉంటుందో ఆ వీలునామానే వ్యాలిడ్ వీలునామాగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈవెన్ లాస్ట్ విల్ డీడ్ కూడా ఏదన్నా మోసపూరితమైన లేదా అందులో ఏమైనా తేడాలున్నా ఏదైనా కానివ్వండి, ఎవరైనా ఒక ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారనుకోండి, ఆ ఎఫెక్టెడ్ పార్టీ దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి తదనంతరం కూడా ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అది కేసు బట్టి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు గెలిచేటటువంటి అవకాశం ఉండదు, కొన్నిసార్లు పోయేటటువంటి. సపోజ్ మోసం చేసి రాసుకున్నారు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కాన్షియస్లో లేనప్పుడు అన్సౌండ్ మైండ్లో ఉన్నప్పుడు సంతకాలు తీసుకున్నారు, అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? అలాగే లేదా మరణించిన తర్వాత కూడా తీసుకునేటటువంటి సందర్భం కొంతమంది వేలిముద్ర కాదు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ కూడా ఉండొచ్చు. అలాగే అప్పుడు చనిపోయి ఉంటారు, ఎప్పుడో జూన్ 2024లో చనిపోయి ఉంటారు, కానీ వీలునామా 2025లో చూపిస్తారు. 24 చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ పెడితే ఇంక 25 వీల్ డీడ్ ఎలాగుంటుంది చెప్పండి? అది ఇన్వాలిడ్, అది ఫ్యాబ్రికేటెడ్, కాన్కర్టెడ్ అని చెప్పేసి ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో వీలునామా ఒకసారి రాసిన తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అదే వీలునామా చివరి వీలునామా అనడానికి లేదు. ఆ వ్యక్తి మరణించే సమయానికి ఏ వీలునామా అయితే ఉంటుందో అది వ్యాలిడ్ వీలునామాగా పరిగణించాలి. కనుక ఒకసారి వీలునామా రాసి మళ్ళీ ఎన్ని వీలునామాలైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి కొత్త ప్రాపర్టీస్ రావచ్చు, కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో వీలునామా విల్ నాట్ బి ఎ లాస్ట్ విల్ డీడ్ టిల్ ద పర్సన్ హూ రైట్స్ దిస్ సెడ్ విల్ డీడ్ టిల్ హీ డైస్ అని చెప్పదు. అంటే అతను మరణించే అంత మటుకు కూడా ఆ రాసినటువంటి వీలునామా ఫైనల్ వీలునామా అని అనడానికి లేదు, దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది ఈనాటి మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమం. మీకున్నటువంటి అనేక సందేహాలను కానివ్వండి లేదా సమస్యల్ని కానివ్వండి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే వాటికి న్యాయ నిపుణుల చేత ఆన్సర్స్ని మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. అంతేకాదు వాయిస్ ఆఫ్ వాల్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అంతేకాకుండా యువర్ లైఫ్ విత్ లా అకౌంట్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ మేడం.